హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. అంటే ఇప్పుడు అప్పట్లో ఇది ఎలా ఉండదంటే హీరోయిన్ ఎలా చూసేవారు అప్పుడు అంటే ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు అంటే మనం చూస్తూనే ఉన్నాం ఈ అఫైర్స్ అని అప్పుడు ఇంకా ఎక్కువ అండి. అప్పుడు ఇంకా ఎక్కువ. ఇప్పుడు దీనికి ఒక దరిద్రం క్యాస్టింగ్ కౌచ్ అని పేరు పెడుతున్నారు కానీ అక్కడ ఎలా కాదు. మీరు ఒక అమ్మాయిని పరిచయం చేశారండి నాకు. నేను హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాను. హీరోయిన్గా ఛాన్స్ ఇస్తే దాంట్లో చాలా మంచి పేరు వచ్చింది. ఆ అమ్మాయికి మీ పట్ల విశ్వాసం ఉండేది అన్నమాట. మిమ్మల్ని పిలిచి చాలా ఆత్మీయంగా భోజనం పెట్టి తర్వాత మీతో కాలక్షేపం చేసేది. అంతవరకే మనం మాట్లాడుకోవాలి. అంటే అలాగా కృతజ్ఞత ఉండేదన్నమాట. ఒకరి మీద అందరి మీదే ఉండేది. ఎవరైనా సినిమాల్లో అవకాశాలు ఇచ్చినట్టయితే ఈ వాణిశ్రీ వీళ్ళందరూ వాణిశ్రీ ఉందంటే చెంచురామయ్య, ఆ డి కోటేశ్వరరావు, పెద్ద కోటేశ్వరరావు, చిన్న కోటేశ్వరరావు, ప్రతిభా శాస్త్రి వీళ్ళందరూ ఉన్నారంటే చాలా పెద్ద పెద్దవాళ్ళు అన్నమాట. వీళ్ళు వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ అంటే అప్పటి నుంచి వచ్చిందే ఇప్పుడు ఇలాగ క్యాషింగ్ కావచ్చు అని ఇప్పుడు ఇక ముదిరింది అనుకోవచ్చు. లేకపోతే ఏంటి పరిస్థితి అంటే అప్పటి క్యాషింగ్ కావచ్చు కాదు, గౌరవం అండి, మర్యాద అండి. మనం ఇంటి ఇప్పుడు నా వల్ల ఒక సినిమా వచ్చింది, ఆవిడకి హీరోయిన్గా తీసుకుంది. 15,000 20,000 రెమ్యునరేషను, 20,000 రూపాయలు నా వల్ల వచ్చినప్పుడు నా కోసం 1,000 రూపాయలు ఖర్చు పెట్టలేదు. అది ఆ విశ్వాసంతో కృతజ్ఞతతో ఖర్చు పెట్టేది అన్నమాట. అది మొదటి నుంచే ఉంది. ఇప్పుడు వాణిశ్రీ అంటే అందరికీ తెలుసు చెంచురామయ్య గారని. అలాగే పెద్ద కోటేశ్వరరావు ఉన్నట్టే ఆయనకి గౌరవం మాట. విపరీతంగా వచ్చి 4 కూరలతోని 2-3 పిండి వంటలతో భోజనం పెడతారన్నమాట. భోజనం పెట్టి కాలక్షేపం చేస్తారు. అది ఆ కాలక్షేపం కామన్ అన్నమాట. దానికే మనం క్యాస్టింగ్ కౌచ్ అని పేరు పెడుతున్నాం. దాన్ని ఐ డోంట్ అలౌ ఇట్. ఎందుకంటే విశ్వాసం ఉన్నోళ్ళు పెట్టుకుంటారండి, లేనోళ్ళు మానేస్తారండి. నాకు అంత పెద్ద నిర్బంధం లేదు. అలాగని ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయరు అన్నమాట. అయ్యే ఇంత కష్టపడ్డాడే మన కోసం, ఆఫీస్ చుట్టూ తిరిగాడే, కాళ్ళు ఎరిపోయినట్టు మనకు వేషం ఇప్పించాడే, మన డబ్బులు కూడా ఇప్పించాడే, మనం తిరిగి ₹1 ఇస్తున్నామా, ఆయనకి మాత్రం కడుపు నిండా భోజనం పెట్టొద్దా అనేటువంటి మనస్తత్వంతో ఉండేవారు ఆ రోజుల్లో. అది మాట. ఇకపోయి నడిస్తే మరి కమల్ హాసన్, శ్రీదేవి ఇద్దరు కూడా మంచి అండర్స్టాండింగ్తో ఉండేవారు. ఒకరోజు మేము ఏవిఎంలో ఉన్నాం. ఉంటే ఎవరో వచ్చి చెప్పారు, కమల్ హాసను వాణి గణపతిని పెళ్లి చేసుకుంటున్నాడు అని చెప్పేసి అన్నారన్నమాట. అప్పుడు తెలుసు కదా, కమల్ హాసను శ్రీదేవి చాలా ప్రేమగా ఉండేవారు అన్నమాట. ప్రేమగా ఉంటే పెళ్లి చేసుకుంటారేమో అనుకున్నారన్నమాట. అప్పుడు అలాగుండేది. అంతే. ఆ మాట విన్నది వెంటనే ఎవరితో చెప్పకుండా కారుకి వెళ్ళిపోయింది, కంపెనీ కారు అప్పట్లో. శ్రీదేవి ఈవెన్ ఎందుకో అప్పుడు శ్రీదేవి వెళ్ళినప్పుడు రాజేశ్వరి అక్కడ లేదు. ఏ బాత్రూమ్కి వెళ్ళిందో ఇటో మళ్ళీ వచ్చేసరికి శ్రీదేవి లేదు. ఎక్కడ శ్రీదేవి అని ఆ టచ్అప్ బాయ్లు వాళ్ళు అడుగుతుంటే వెళ్ళిపోయారమ్మ కారు వేసుకొని. ఇంకా అక్కడి నుంచి అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా. సెల్ ఫోన్ లేకుండా వాళ్ళకి ఇబ్బంది. తెలిసిన వాళ్ళకి ఒకవేళ మీ ఇంటికి వచ్చినట్టయితే ఇంట్లో ఉంచి అన్నమ్మ, బయటికి రావద్దు, నేనే వచ్చి అమ్మాయిని తీసుకొస్తానని చెప్పింది అన్నమాట. అంటే ఇంకేం లేదు. అక్కడ కమల్ హాసన్ చూడడానికి వెళ్తుందో, లేకపోతే పోట్లాడి పెట్టుకుంటుందో, లేకపోతే ఏది సముద్రంలో పడిపోతుందో. అక్కడ రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో ఈవిడికి నిశ్చితార్థం జరుగుతుంది. ఆ పక్కనే బీచ్ ఉంది. ఏమో బీచ్లో పడిపోయినట్టు ఏమైనా జరగవచ్చు అనే దాని మీద ఏమైనా జరగవచ్చేమో. ఏమైనా జరగదు బాబు. మామూలుగా ఆవిడ అయితే ఉడికిపోయింది అన్నమాట. ఉడికిపోయి 9 గంటల వరకు చూసింది. అక్కడ మన ఎవరు విజయ్ కుమార్ అని మంజులా ఉంది కదా, మంజులా ఇంటికి వెళ్ళిందేమో చూసింది, సావిత్రి గారి ఇంటికి వెళ్ళిందేమో చూసింది, ఇంకెవరున్నారు వాళ్ళందరి ఇంటికి వెళ్ళిందేమో చూసింది. కానీ చూస్తే ఎవరింటికి వెళ్ళలేదు అన్నమాట. ఎక్కడే ఆవిడ జాడలేదు. సరిగ్గా 9:30-10 అయింది. శ్రీదేవి ఇలాగా మామూలుగా తల వేలాడిస్తూ ఇంటికి వచ్చిందన్నమాట. ఎక్కడికి వెళ్ళావే నువ్వు చెప్పా పెట్టుకుంటా అంటే, ఏముంది కమల్ హాసన్కి నిశ్చితార్థమైంది, ఫంక్షన్కి వెళ్ళాను అంటే. శ్రీదేవి ఎంత గటిగిరాలంటే రాకు స్టడీగా ఉంటుందన్నమాట. జీవితంలో ఎంతటి కష్టం వచ్చినప్పుడు కూడా దాన్ని చాలా సునాయాసంగా తీసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీదేవి అన్నమాట. మరి నీకేమనిపించలేదు? అనిపించలేముంది. మరి మీ ఇద్దరు ఇష్టపడ్డారు కదా, ఇష్టపడ్డాం. ఆయన ఇప్పుడు నన్ను ఇష్టపడలేదు, ఇంకెవరినో చేసుకుంటా అంటున్నాడు. ఇంకొకరు ఎవరినైనా ఇష్టపడినట్టే ఈవిని వదిలేస్తాడు, ఆవిడని చేసుకుంటాడు, ఆవిడ ఇంకెవరు అంటే అలాగా. ఎంత భవిష్యత్తు అంతా ముందు చెప్పిందండి శ్రీదేవి.
ఉమ్. ఇష్టపడ్డ అలా ఆవిడ చెప్పినట్టుగానే ఆయన జరిగిందా మూడు- అది అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే రాక్ స్టడీ అంతే. అసలు అంత చిన్న పిల్లకి అంత మెచ్యూరిటీ ఎలా వచ్చిందంటే మీరు ఆశ్చర్యపోతారు అన్నమాట. మళ్ళీ 2 రోజు కలిసి షూటింగ్కి వచ్చేసింది. ఉమ్. అంటే అప్పుడు ఈ రూమర్స్ అవి ఉండే కదండి, అంటే ఇట్లా ఈ రూమర్స్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి కదా, ఈ పలానా రూమర్స్ ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండేది రూమర్స్? పట్టించుకుండేవారు కాదండి. రూమర్స్ అంటే మనకి బెంగళూరు నుంచి హిందూ నేషన్ అనే పత్రిక వస్తుండేది, మన హైదరాబాద్ నుంచి కాకడా అనే పత్రిక వస్తుండేది. కాకడా శర్మ గారు కాకడా పత్రిక. మీరు చూసిన అతిపెద్ద రూమర్ ఏమనిపించింది అంటే నమ్మలేని రూమర్, అసలు ఇదేంటి ఇలా ఇంత సిల్లీగా రాశారు? నేను చూసిన పెద్ద రూమర్ ఏదంటే ఎన్టీ రామారావు కృష్ణకుమారి పెళ్ళి. మళ్ళీ పెద్ద రూమర్ ఏమంటే శోభన్ బాబు జయలలిత పెళ్ళి. అవి పెద్ద రూమర్లు, చాలా పెద్ద రూమర్లు. అలాగే శ్రీదేవిని రజనీకాంత్ పెళ్ళి. అది అవన్నీ మామూలు రూమర్లు కాదు, ఊహించినవి ఇవన్నీ. దీని తర్వాత ఇప్పుడు చెప్తున్నాను, ఈ కమల్ హాసన్ దూరం అయ్యేసరికి రజనీకాంత్ దగ్గర అయ్యాడు. అప్పట్లో అప్పుడు శ్రీదేవి ఇంట్లో ఉండేవాడిని నేను. ఇప్పుడు ఈవిడ హీరోయిన్ గా ఉన్నప్పుడు రజనీకాంత్ అప్పుడు ఎంట్రీయా లేకపోతే అంత ముందు? లేదు రజనీకాంత్ ఇద్దరు ఇంచుమించు ఒకే ఈక్వల్ టైం అన్నమాట ఎంట్రీ. నేను అప్పుడు శ్రీదేవి ఇంట్లో పనిచేసేవాడిని. పని అంటే ఇంకేం లేదు, 650 రూపాయలు జీతం ఇచ్చేది ఆ రోజుల్లో. అంటే మొదటి నుంచి కలిసి ఉన్నాం కదా. అంటే అకౌంట్సా లేకపోతే ఎలా? లేదు, ఉత్తరాలు రాసేవాడిని, ఏదైనా డేట్స్ గీట్స్ ఏమైనా ఉంటే చూసేవాడిని, కానీ ఏదైనా మంచి వారికి ఫ్యాన్ మెయిల్ బాగా మెయింటైన్ చేసేవాడిని. దాంతో శ్రీదేవికి ఎక్కడా లేనంతమంది అభిమానులు తయారయ్యారన్నమాట. నేను రాసిన ఉత్తరాలకి చాలామంది మెచ్చుకునేవారు. ఎలాంటి ఉత్తరాలు వచ్చాయండి అప్పుడు ఆవిడకి? అంటే ఎలాంటి, అంటే ప్రేమ లేఖలు తర్వాత నాకు డబ్బులు పంపించేవాళ్ళు. మీకు శ్రీదేవి గారి ఫోటో పంపించండి, శ్రీదేవి గారి సంతకంతో ఫోటో పంపించండి అనుకో 100 రూపాయలు పంపించేవారు. శ్రీదేవి ఉత్తరం రాసినట్టయితే మీకు 1000 రూపాయలు ఇస్తాను అలాగనే వారు. నాకు డబ్బులు వచ్చేయమాట. ఈ 650 కాకుండా నెలకు ఒక 100-200 సంపాదించుకునేవాడిని. అలాగే అవును, అంటే నాకు బాగా మొదటి నుంచి డబ్బు బాగుండేది, అదృష్టవంతుడిని. ఇప్పుడు శ్రీదేవి 650, సుజాత ఒక 400 రూపాయలు ఇచ్చేది. అదే అది మరి దాసరి నారాయణరావు గారు ఒక 200 ఇచ్చేవారు. ఉత్తరాలు రాసిన దాసరి గారు అసిస్టెంట్ అండి, ఆయన 200. ఎన్టీ రామారావు గారు 500. అలా ఉండేది అన్నమాట. నా పిల్లల్ని అక్కడ పెద్ద రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్ స్కూల్లో చదివించారన్నమాట. అలా బాగుండేది. అంటే ముఖ్యంగా శోభన్ బాబు నా మంచి కొండంత అండ. నీ లేకుండా ఆయన ఏ పని చేసేవాడు కాదు. అంటే బాగా మనసులు కలిస్తాయి అన్నమాట. థ్యాంక్ యూ.